హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో కద్దు కా కీర్ రెసిపీని షేర్ చేయబోతున్నాం. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సొరకాయని గ్రేట్ చేసి వాటర్ స్క్వీజ్ చేసి తీసుకోవాలి, 1 కప్ సాబుదానాన్ని నానబెట్టి తీసుకోవాలి, అండ్ 1/2 లీటర్ మిల్క్, అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, షుగర్, కండెన్స్డ్ మిల్క్ అండ్ ఇలాచీ పౌడర్. ముందుగా ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని గ్రేట్ చేసిన సొరకాయని అందులోకి యాడ్ చేసుకోవాలి. పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మిల్క్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. హాఫ్ కుక్ అయిన సొరకాయలోకి సాబుదానాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఈ రెండింటిని మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన సొరకాయ సాబుదానా మిక్చర్ని బాయిల్ అవుతున్న మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం బాయిల్ అయ్యి దగ్గర పడ్డాక మనం దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకుందాం. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ కొంచెం దగ్గర పడ్డాక బౌల్ చుట్టూ ఉన్న మీగడ్ని కూడా మనం మిల్క్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. మిల్క్ కొంచెం దగ్గర పడ్డాక ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఆఫ్టర్ 2 మినిట్స్ మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని వేడిగా కన్నా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కద్దు కా కీర్ రెడీ.